ఓట్ల చోరీతో అధికారంలోకి బీజేపీ. మూడోసారి మోదీ ప్రధాని కావడానికి తప్పులు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు. తెలంగాణలో ఓట్ చోరీ మంటలు. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఉద్రిక్తత. ముగిసిన తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్. బీహార్ బయలుదేరిన సీఎం, మంత్రులు. రాహుల్ ఓటర్ అధికారి యాత్రలో పాల్గొంటున్న రేవంత్. రైతుల సంక్షేమానికి కూటమి కృషి. మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత. స్త్రీ శక్తి పథకంతో పరిస్థితులు మారాయన్న ఎరపతినేని. నేటితో ముగుస్తున్న లిక్కర్ కేసు నిందితుల రిమాండ్. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సిట్. విజయవాడ జైల్లో ఉన్న కేసిరెడ్డి, చాణక్య, దిలీప్. దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారన్న వైసీపీ. నోటీసులు మాత్రమే ఇచ్చామన్న పయ్యావుల. మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగానే పింఛన్లు. వైసీపీ నేతలపై బుడ్డ ఆగ్రహం. మద్యం తాగి దాడి చేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళపై పరువు నష్టం దావా వేస్తానంటూ వారిని. కేంద్రం అసమర్థతతోనే యూరియా కొరత. 2.58 లక్షల మెట్రిక్ టన్నుల లోటుంది. తెలంగాణ రైతులకి తుమ్మల లేఖ. రాజాంలో ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడి. ఆంజనేయ ట్రేడర్స్ షాపులో తనిఖీలు. అధిక ధరకు అమ్మడంతో 16 లక్షల విలువైన ఎరువులు సీజ్. ములుగు ఫారెస్ట్ లో యువకుడు సురక్షితం. అడవిలో తప్పిపోయిన యువకుడి ఆచూకీ లభ్యం. ముత్యాల ధార జలపాతం సమీపంలో గుర్తింపు. మొత్తం 3 యువకులు సేఫ్. శ్రీకాకుళంని ముంచెత్తిన వరదలు. జల దిగ్బంధంలో పలు కాలనీలు. మోకాల్లోతు నీటితో ప్రజల అవస్థలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద. 18 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 1,90,000 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద. 7 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 2,60,000 క్యూసెక్కులు. రాజస్థాన్ లో కాలువలో పడ్డ కారు. 2 సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ టీం. మరో 3 కోసం గాలింపు. భారత సరిహద్దులో కలకలం. ఎల్ఓసి ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల సంచారం. భద్రతా దళాల అప్రమత్తతో డ్రోన్ల చొరబాటు విఫలం. కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ లో భారత్ కి స్వర్ణం. గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయి చాను. 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం.